అంటే దేవుడు కూడా కంగారు పడ్డాడు ఒక్క నిమిషం వీళ్ళు వెస్ట్రన్ వేర్ వేసుకుంటా అని. నాకు మార్నింగ్ సిక్నెస్ ఎంత ఉంటుందంటే మా వాళ్ళు మార్నింగ్ ట్రావెలింగ్స్ పెడతారు. గైస్ నా లక్ ఎలా ఉంటుందో తెలుసా? Literally, I'm very, very happy and I'm very excited to see this view. Hey guys, hi, hello, namaste, welcome back to my channel. This is your cutie Diana. సో చాలా మందికి ఇప్పటికీ అర్థమైపోయింది అండ్ బ్లాగ్స్ తీసి కూడా ఆల్మోస్ట్ 1.5 months దాటేస్తుంది అండ్ బ్లాగ్స్ కూడా రిలీజ్ చేయడం లేదు, షార్ట్స్ మాత్రమే వస్తున్నాయి. చాలా మంది ఇన్స్టాగ్రామ్లో మీ లవ్ని చూపిస్తున్నారు, అక్క ఎందుకు వీడియోస్ పెట్టడం లేదు, లెంతీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నామని కమెంట్ సెక్షన్లో కూడా చాలా మంది కమెంట్ చేయడం నేను చూశాను. సో ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చేంత టైం ఉండదు కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే కొంచెం ఈ మధ్యలో బిజీ షెడ్యూల్స్ ఎక్కువ అయిపోవడం వల్ల నేను సరిగ్గా లెంతీ వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. బట్ దిస్ టైమ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్. మేబీ కంటిన్యూస్గా వస్తాయా లేదా మళ్ళీ అది షెడ్యూల్ బట్టి డిపెండెన్స్ ఉంటుంది అనమాట. అంటే ఒక పక్కన వ్లాగింగ్, ఒక పక్కన షార్ట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, సోషల్ మీడియా పరంగా చూసుకోవాలి అండ్ బయట ఫ్యామిలీ పరంగా చూసుకోవాలి, కాలేజ్ పరంగా చూసుకోవాలి, ప్రాజెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి. ఇంత వర్క్ అయిపోతుంది కాబట్టి కొంచెం లేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి అంటే మ్యాటర్లోకి వచ్చేద్దాం. ప్రెసెంట్ షిమ్లా ప్లాన్ వేసుకున్నాం అనమాట. ఎవ్రీ టైం నా బర్త్డే యాక్చువల్లీ చాలా దరిద్రంగా జరుగుతుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు క్రై myself on my birthday. నాకు బర్త్డే అనగానే ఏం జరుగుతుందో ఏంటో, చాలా మందికి ఎంతూజియాజం ఉంటుంది, ఎగ్జాస్టెడ్ అయిపోతారు, దే ఫీల్ వెరీ ఓకే నెక్స్ట్ డే. నాకైతే అబ్బా బర్త్డే రాకపోతే బాగుండు, ఏం జరుగుతుందో ఏంటో అన్న టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. ప్రతి బర్త్డే కూడా నాకు అట్టర్ ఫ్లాప్గానే జరుగుతుంది. బట్ దిస్ బర్త్డే మై డాడ్ ప్లాన్ కంప్లీట్గా వెరైటీగా ప్లాన్ చేసినారు. షిమ్లా తీసుకెళ్తున్నాను అనమాట. సో షిమ్లాలో అక్కడ సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. నేనైతే క్లోత్స్ ఏం కొనుక్కోలేదు యాక్చువల్గా. చూడాలి వెదర్, అంటే మనకి అక్కడున్న వెదర్తో పోలిస్తే అక్కడ మనం ఏం వేసుకుంటాం ఏంటి అన్నది నేనైతే బర్త్డేకి ఏమీ ఫిక్స్ అవ్వలేదు. సో ఇప్పుడైతే యాక్చువల్గా ఏంటి మ్యాటర్ అంటే మా మమ్మీ వాళ్ళకి షాప్ చేస్తానికి వెళ్తున్నాం అనమాట. షిమ్లాలో చీరలు కడితే అంటే చీరలు ఇన్ ద సెన్స్ ఏంటంటే కొంచెం ఇప్పుడే కదా వాళ్ళు బయట మమ్మీ డ్రెస్సెస్ వేస్తారు, మ్యాక్సిమం నేను వేసుకున్న అన్ని డ్రెస్సెస్ వేస్తారు ఎక్సెప్ట్ జీన్స్. బట్ కంపేర్ టు ద జీన్స్ నేనేమంటా అంటే ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు జీన్సెస్ ఆర్ ద బెస్ట్ అంట. అంటే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది, పీస్ఫుల్ ఉంటుంది. సో డ్రెస్సెస్ని మేనేజ్ చేయాలన్నా ఇది ఉండదు, సో పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి. బట్ ఫస్ట్ టైం మా మమ్మీ మేక్ ఓవర్ చూడబోతున్నా. అంటే ఇప్పటివరకు అయితే జీన్సెస్ వేసుకోలేదు. సో నేను ఈసారి మా మమ్మీని అట్లా చూద్దాము అసలు ఎలా ఉంటుంది ఏంటి అని ఆలోచించబోతున్నాను అనమాట. సో ఐ హోప్. ఇప్పుడైతే ప్రెసెంట్ నాకు ఇక్కడ వేరే షాప్స్లో ఎక్కడ నచ్చదు, అంటే లోకల్ షాప్స్లో మేబీ కంఫర్టబుల్ ఉంటుందో ఉండదో అని చెప్పేసి. మాకైతే ఇక్కడ దగ్గరలో ఎక్కడ కూడా జూడియోస్ లాంటివి ఏం లేవు కొత్తగూడెం సరౌండింగ్స్లో. బట్ ఐఎమ్ గోయింగ్ టు పాల్వంచలో మనకి ట్రెండ్స్ ఉంది. సో అక్కడ వెళ్ళి షాప్ చేస్తా, మమ్మీకి నచ్చిన క్లోత్స్ని తీసుకుందాం. ఫస్ట్ నా మేకోవర్ కంటే ఆమె మేకోవర్ మీదే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందన్నమాట. లెట్స్ హోప్ తను ఈసారి వేసుకుంటే ఎట్లా ఫీల్ అవుతుంది ఏంటి అన్నది. నేనైతే మస్త్ ఎగ్జైటింగ్ ఉన్నా తన ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేయడం కోసం. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ పాటికి చాలా మంది ఈ మధ్యలో రీసెంట్లీ కమెంట్ చేస్తున్నారు, అక్క ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్గా చేస్తున్నావు అన్నట్టుగా. ఇట్స్ నాట్ అన్ ఓవర్ యాక్టింగ్ గైజ్, ఇట్స్ మై ఫీలింగ్ ఆఫ్ ఒపీనియన్. అంటే నేను చాలా మందికి చాలా వేస్లో మాట్లాడడం కానీ చాలా వాళ్ళ ఓన్ వేస్లో ఉంటారు కదా. సో ఇన్ ద సేమ్ వే నేను కూడా అంతే, నా ఫీలింగ్ ప్రకారం నేను హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నానంటే దట్ వాజ్ ఐఎమ్ ఎగ్జాస్టెడ్. నా లవ్ని ఈ రకంగా మాత్రమే ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను, గలగలా మాట్లాడుతూ. సో చాలా మందికి నచ్చకపోతే దాన్ని నేను ఏం చేయగలను, దట్స్ యువర్ ఒపీనియన్. నేను ఒపీనియన్ చేంజ్ చేసుకోమని చెప్పను, బట్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ వే అనమాట. నా దృష్టిలో నాకు ఒక ఫీల్ ఆఫ్ లవ్ని ఒక రకంగా అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలా మాట్లాడడం నాకు అస్సలు రాదు. నేను ఇలానే మాట్లాడతాను, గలగలా ఎంటర్టైన్ చేయాలనుకుంటాను. సో అది చాలా మంది ఓవర్ యాక్టింగ్ అని ఫీల్ అయితే దాన్ని నేనేం చేయలేను గైజ్. ఇట్స్ కంప్లీట్లీ యువర్ ఒపీనియన్. మీ ఒపీనియన్ చేంజ్ చేసుకోమని నేను చెప్పను, బట్ దిస్ ఈజ్ మై వే, దిస్ ఈజ్ ద వే ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై లవ్ టువర్డ్స్ యూ గైజ్ అని నేను ఫీల్ అవుతాను. అంటే యాక్చువల్లీ పాలిటిక్స్ నడుస్తున్నాయి కదా, అందుకని చెప్పేసి సౌండ్స్ అన్నీ వినిపిస్తున్నాయి అనమాట. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే ఢిల్లీలో షాప్ చేద్దాం అనుకున్నాను. ఢిల్లీ
ఫ్లైట్ దిగాక చేద్దాం అనుకున్నాం కానీ మా డాడీ వాళ్ళు అన్నారు అంత టైం ఉండదు, మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అని అన్నారు. సో ఇప్పుడున్న మన క్లోత్స్ మళ్ళీ అంటే ఇప్పుడు కొనుక్కోకుండా పెట్టుకోకుండా అక్కడ నమ్మకం పెట్టుకుంటే అది కూడా జరగకపోతే ఇబ్బంది పడతాం కదా. సో ఇక్కడైతే కొన్ని తీసుకుంటా, రాదర్ టైం ఉంటే చూద్దాము. ఫ్లైట్ దిగిన తర్వాత టైం లేదు అంటే కనుక లెట్స్ గో విత్ ద ప్లాన్ బి. మనం ఆల్రెడీ పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఈ ప్లాన్తో వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే ప్రెజెంట్ షాపింగ్కి వెళ్తున్నాం అందరం కలిసి. ఎవరైతే ఆడోళ్ళు షాపింగ్ అంటే ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్కరు కూడా షాపింగ్ చేయడానికి వస్తున్నారు, మేము ఎవరమైతే వెళ్ళాలనుకుంటున్నామో. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి, ఎందుకు ఇంకా కొంచెం మాట్లాడతాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో గైస్. నేను యాక్చువల్లీ స్టార్ట్ అయినప్పుడు మా మమ్మీ షాపింగ్ అని చెప్పిన కదా, చెప్పిన తర్వాత గాలి తుఫాన్ వచ్చింది. అంటే దేవుడు కూడా కంగారు పడ్డాడు, ఒక్క నిమిషం వీళ్ళు వెస్ట్రన్ వేర్ వేసుకుంటా అనగానే. దాంతో గాలి తుఫాన్ వచ్చి ఫుల్గా తడిచిపోయినాం, మొత్తం బట్టలన్నీ తడిచిపోయినా. మా అమ్మ షాపింగ్ మాత్రం వదిలిపెట్టాను అన్నది, పదాన్ని వర్షంలో తడిపించుకుంటూ తీసుకొచ్చింది. ఫైనల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా షాప్ చేస్తున్నానంటే చూస్తుండ్రు కానీ నచ్చట్లే. వీళ్ళకి కావాలంటే ఫ్యాక్టరీకి వెళ్ళి మొత్తం నేయించుకొని రావాలి ఇప్పుడు. సో ప్రెసెంట్ అయితే షాపింగ్ నడుస్తుంది. మరి ఆడోళ్ళ షాపింగ్ అంటే అందులో అమ్మల షాపింగ్ మేమైతే ఒక 10 నిమిషాలు చేస్తాం, వీళ్ళైతే డే అంతా కూర్చోవాలి. ఫిక్స్ అయిపోయినాము బాగా తినాలని కూడా. అయితే ఈరోజు రేపా అయితే గైస్ మా అమ్మ ఏం చేస్తుందంటే బేసిక్గా కింద చూస్తున్నారా మొత్తం ఈ పేడ చేసినారనమాట ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి. బేసిక్ ఎవరైనా షిమ్లా గోరింటాకు పెట్టుకొని వస్తారమ్మా. రేపు మార్నింగ్ ఫ్లైట్ గైస్. ఇప్పుడు ఏంటంటే సదురుకోవడం మానేసింది లగేజ్. ఈమెకి చేతులు మరి అక్కడ ఎవరికి చూపిస్తుందో తెలియదు. నువ్వు అక్కడ గ్లౌజులు వేసుకొని ఉంటావమ్మా బేసిక్గా, దానికోసం నువ్వు గోరింటాకు పెట్టుకొని వెళ్ళక్కర్లే అక్కడ దాకా. తెలుగు సాంప్రదాయం షిమ్లా వాళ్ళకి చూపిస్తామని తెలుగు సాంప్రదాయం. వామ్మో ఏంటి గైస్ ఇది. సో గైస్ నిన్నటితో షాపింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి చూసేసారు కదా. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫ్లైట్ అందుకోవాలంటే ప్రెజెంట్ ఇక్కడ కొత్తగూడెం నుంచి మనం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బయలుదేరాలన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి బస్ ఫెసిలిటీ అంటే యాక్చువల్లీ కార్ అనుకున్నాం, బట్ అది క్యాన్సిల్ అయిందనమాట కొన్ని అనివార్య కారణాల వల్ల. సో దట్ ప్రెజెంట్ అయితే బస్లో వెళ్తున్నాము. నాకు మార్నింగ్ సిక్నెస్ ఎంత ఉంటుందంటే మా వాళ్ళు మార్నింగ్ ట్రావెలింగ్సే పెడతారనమాట. అదేంటో అర్థం కాదు. అంటే ఎంజాయ్ చేయాలి దానికంటే ఎక్కువ ఎప్పుడెప్పుడు వామిటింగ్ చేసుకోవాలి అన్నట్టుగా ఉంటుంది టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే బేసికలీ మార్నింగ్ వద్దబ్బా, ఏదైనా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సెక్షన్స్ అయితే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. మార్నింగ్ అయితే చాలా కష్టమవుతుంది. సో మన అవుట్ఫిట్ అయితే ప్రెసెంట్ హైదరాబాద్ రీచ్ అయ్యేలోపు మనం ఏ అవతారంలో ఉంటామన్నది మనకే తెలీదు. సో నా లగేజ్ అయితే నేను కిందకు వచ్చేసిన, నా లగేజ్తో పాటు మా డాడీ కూడా లగేజ్ తెచ్చేసుకున్నారు. ఇంకా మా మమ్మీ ఒక్కదే వెయిటింగ్ అనమాట. మా మమ్మీ కూడా వచ్చేస్తే ఇంకా లేట్ చేయకుండా మనం బస్ స్టాప్కి వెళ్ళిపోయి స్టార్ట్ అయిపోవచ్చు అనమాట. ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. కానీ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నేను కానీ మా మమ్మీ కానీ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయడం. అంటే మీరు అనొచ్చు ఇంతకు ముందుకే ఎందుకు వెళ్ళలేక అంటే ఏమో టైం కుదరలేదు, గాచారం గాన్మాదేతో కుదా క్యా హువా అన్నట్టు చాలాసార్లు అనుకున్నాము గోవా వెళ్ళాలి అని. బట్ ఎవ్రీ టైం కరోనా రావడం కానీ లేకపోతే అనివార్య కారణాల వల్ల ప్రతిసారి క్యాన్సిల్ అవుతానే వచ్చింది. కానీ ఈసారి అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ కదా, మొన్న అనుకున్నాం నిన్న టికెట్స్ బుక్ అయినా ఈరోజు వెళ్ళిపోతున్నాము. సో అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. సో ఇప్పుడైతే ప్రెసెంట్ లెట్స్ ఎంజాయ్ ద ట్రిప్. ఎలా జరుగుతుంది ఏంటి అనేది ప్లానింగ్స్ ఏం చేసుకోవాలి అంటే 1 month బిఫోర్ ప్లానింగ్ చేసుకుంటే ఇట్లా బాగా ఉంటాయి కదా ఇమాజినేషన్స్. బట్ ప్లానింగ్స్ లేకుండా జరుగుతుంది కాబట్టి మేబీ వీ కుడ్ ఎంజాయ్ అ లాట్ ఐ థింక్. సో లెట్స్ గో అండ్ ఎంజాయ్ గైస్. సో గైస్ ఫైనల్గా మేమైతే ఇప్పుడు ప్రెసెంట్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. సో ఫ్లైట్ టికెట్స్ కూడా అందరికీ రెడీగా ఉన్నాయి, అందరూ చెక్ ఇన్ అయిపోయింది, బ్యాగ్ చెక్స్ అయిపోయినాయి, మా టికెట్ చెక్స్ అయినాయి, మేము చెక్ అయినాం, అంతా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇంకా ఫ్లైట్ రీచ్ అవడానికి జస్ట్ 5 minutes డిస్టెన్స్లో మాత్రమే ఉంది. సో ఇప్పుడు ఈ లోపు మనకి వెయిటింగ్ హాల్లో మంచిగా షాపింగ్ మాల్స్ ఉన్నాయి, చూడాలనుకుంటే చూసుకోవచ్చు, కావాలంటే డబ్బులు కూడా ఖాళీ చేసుకోవచ్చు అనమాట. ఇట్స్ డిపెండ్స్ ఆన్ అస్, మనకు కావాలి అనుకుంటే. కానీ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. రీజనబుల్ ప్రైజెస్లో కావాలి అనుకుంటే కనుక ఎయిర్పోర్ట్లో అయితే అస్సలు దొరకదు. ఈవెన్ ఏ వాటర్ బాటిల్ కాస్ట్ అరౌండ్ like 200 rupees అనమాట. సో ప్రెసెంట్ అయితే
మనం ఇక్కడ నుంచి ఒక 5 minutes డిస్టెన్స్లోనే ఉన్నాం మన ఫ్లైట్ రీచింగ్కి. అండ్ మన ఫ్లైట్కి ఇంకా 20 minutes ఆల్మోస్ట్ లైక్ టైం ఉంది కాబట్టి పీస్ఫుల్గా వెళ్ళొచ్చు. ఈలోపు ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి మీ అందరికి ఇవి చూపిస్తున్నాను అనమాట. జస్ట్ హ్యావ్ ఎ లుక్. కానీ ఫస్ట్ టైం కదబ్బా, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకు అబద్ధం చెప్పాలి కానీ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ తెలీదు. సో నేను, మా మమ్మీ అండ్ ఇక్కడున్న ప్రతి ఆడవాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే ఎక్కుతున్నారో అందరికీ ఫర్ ద ఫస్ట్ టైమే. సో వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ క్యాప్చర్ చేయాలి, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఫీల్ అవుతారు ఏంటి అన్నది నేను చూడాలి అనుకుంటున్నా బేసిక్గా. సో లెట్స్ ఫైండ్ అవుట్ అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఏంటి. యాక్చువల్లీ నేను అనుకున్నాను, మై బిగ్గెస్ట్ డ్రీమ్ వాజ్ మా ఫాదర్ని మదర్ని నేనే ఫ్లైట్ ఎక్కించాలనుకున్నాను. బట్ మా నాన్నే ఎక్కిస్తున్నాను నన్ను ఫ్లైట్. అంతదాకా ఇంకా మనం రీచ్ కాలేదు కాబట్టి చూద్దాం. ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ ఏమైనా చేయగలుగుతామేమో. ఇప్పుడైతే ప్రెసెంట్ వాళ్ళే మనల్ని ఎక్కిస్తున్నారు కాబట్టి మనమే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. లెట్స్ గో. సో ఈ బ్యాచ్ అందరం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట. హాయ్ చెప్పారా అందరూ? మా మమ్మీ డాడీ ఇక్కడికి వచ్చినా కూడా కొట్టుకోవడం ఆపట్లేదు, అదేంటో అర్థం కాదు. ఇంత కామెడీ చేస్తూ గైస్ ఐఎమ్ టూ ఎక్సైటెడ్. బట్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయి ఉంది. చూద్దాం లోపలికి వెళ్ళి. యో ఇప్పుడు కాదబ్బా, ఎగిరేటప్పుడు చూడాలి అసలైన కథ ఏంటి. అప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించాలి. లోపల సీట్ నెంబర్ ఎత్తుక్కోవా? గైస్ నా లక్ ఎలా ఉంటుందో తెలుసా? మా బ్యాచ్ లో అట్లీస్ట్ ఒక్కరు కూడా విండో సీట్ రాలేదు. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది ఇప్పుడు. జైంట్ వీల్ వెళ్ళేటప్పుడు ఏ ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ ఉంటుంది అనుకుంటున్నాను. ఐ థింక్ సో, సేమ్ ఫీలింగ్. అంటే ఇలా ఉంటది అనమాట బేసిక్గా. ఒక అంకుల్ పాపము ఆయనే లేసి ఇచ్చినారనమాట విండో సీట్. ఆయన సాక్రిఫైస్ చేసినారు. ఇన్ కేస్ నేనే కనుక నాకు విండో సీట్ ఒకస్తే ఇస్తానా అని ఒక క్వశ్చన్ మార్క్. లిటరలీ దీస్ పీపుల్ ఆర్ అమేజింగ్. ఇంకా మానవత్వం జనాల్లో ఉందబ్బా. మా మమ్మీకి దొరికింది. అండ్ ఎవరైతే ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కామో వాళ్ళ 4 members కి కొత్తగా, అంటే ఇంతకు ముందు ఆల్రెడీ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళందరూ 4 members కూడా సీట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. లిటరల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దిస్ వ్యూ. కనిపించట్లే కదా. నేను వీలైనంత వరకు ఇన్స్టాగ్రామ్ కానీ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఇక్కడ పైన వేస్తాను ఇన్స్టాగ్రామ్ ఐడి. సో వీడియోస్ అన్నీ వస్తాయి, చూడండి. జెన్యూన్గా ఇన్నిసార్లు ఎగ్జైటింగ్ అని యూజ్ చేశాను కదా. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఫస్ట్ టైం వెళ్తున్నారు అంటే డెఫినెట్లీ అంతే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అందుకనే నాకు నా ఎగ్జైట్మెంట్ నేను నా ఫ్యామిలీ అనుకుంటున్నా మీ అందరితో షేర్ చేసుకోవాలని మీ అందరికీ కూడా నా ఒక ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నానన్నమాట. నిజం చెప్తున్నా, అసలు ఎగిరేటప్పుడు అసలు ఆ ఫీల్ ఉంది చూడండి. డైరెక్ట్గా జెయింట్ వీల్లో పైనుంచి కిందకి వస్తే ఎలా అనిపిస్తుందో అలా పైకి వెళ్తూ ఉంటే అలా అనిపించింది అనమాట. నేనైతే సిగ్గుగా అస్సలు ఫీల్ అవ్వను. ఎందుకంటే జెన్యూన్లీ మనం ఏది చేసినా కూడా మన అనుకున్న వాళ్ళతో షేర్ చేస్తాం కాబట్టి నేను మీతో అంత క్లియర్గా చెప్తున్నా. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అంత బాగుంది అని చెప్పేసి. అండ్ ఇంకొకటి కూడా, నేను ఫ్లైట్లో కూర్చొని ఆల్మోస్ట్ లైక్ 1.5 hours కూడా అసలు ఎన్నో థాట్స్ రన్ అవుతూ ఉన్నాయన్నమాట. నాకు చాలా సినిమాలు గుర్తుకొచ్చినాయి. ఒక్కసారిగా ఆకాశమే నీ హద్దురా గుర్తుకొచ్చింది. అండ్ రీసెంట్గా ఒక చిన్న పిల్లోడు ఫ్లైట్ ఎక్కడం కోసం ఆ ఫిలిం ఉంటుంది కదా, అది కూడా గుర్తొచ్చింది. అవన్నీ గుర్తు చేసుకొని నిజంగా అసలు వాళ్ళ వర్డ్స్లో విన్న మాటలన్నీ కూడా పైనుంచి ఎగిరాక అన్నీ చిన్నిగా కనిపిస్తూ ఉంటే ఇట్ ఫీల్స్ లైక్
వావ్, ఇంత బాగుంటుందా పైనుంచి చూస్తే, మనం కూడా పక్షులం అయిపోతే ఎంత బాగుంటుంది అనిపించింది. అండ్ ఫ్లైట్ ఫస్ట్ వెళ్ళడం మబ్బుల్లోంచి వెళ్ళడం, నేనైతే అమేజింగ్, దూది పింజలే సినిమాల్లో చూపించినట్టుగా నిజంగానే అసలు ఎంత దూది పింజల్లా ఉన్నాయో. నాకైతే ఒక్కసారి వాటిని ముట్టుకోవాలనిపించింది. మనం కూడా పక్షులు అయిపోతే అలాంటి ఆపర్చునిటీ ఉంటుంది కదా అనిపించింది. ఇప్పుడే ఫ్లైట్ దిగాము, టేక్ ఆఫ్ అయిందంట. టేక్ ఆఫ్ కాదమ్మా, ల్యాండ్ అయింది. సో కట్ చేయమంటుంది. సో ఇప్పుడే ల్యాండ్ అయ్యాం కాబట్టి మా కోసం కార్ వెయిటింగ్ బయట. మేము త్వరగా లగేజెస్ తీసుకొని మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలి. వీళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 7 అవుతుంది కదా మమ్మీ. ఈ రోజు ఇంకా డైరెక్ట్ ఎటు డాడీ? హోటల్ కా లేకపోతే నైట్ జర్నీయా? ఓ నైట్ జర్నీ. మార్నింగ్ 5 కల్లా షిమ్లా రీచ్ అవ్వాలి. ముఖాలు అయితే జిడ్డు గారిపోయి దారుణంగా ఉన్నాం అసలు. పొద్దున్న నిద్రపోతున్న దాన్ని లెగ్గొట్టి తీసుకొస్తే ఇలానే ఉంటుంది అనమాట, ట్రావెల్ చేసినా సరే ఏది చేసినా సరే. సో వీలైనంత ఫాస్ట్గా వెళ్ళిపోయి. ఇక్కడ ఒక గమ్మత్తు జరిగిందనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఒక మాల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. దాని రీజన్ తర్వాత వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ప్రెసెంట్ అయితే ఆ మాల్లోంచి అయితే బయటకు వచ్చేద్దాం. ఇంకా ఈ బ్లాగ్ ఏం చెప్పాల్సిన టైం వచ్చేసింది అనమాట. రేపు పొద్దున్న కల్లా షిమ్లా రీచ్ అవుతాము. అక్కడ నుంచి నెక్స్ట్ బ్లాగ్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. సో మేము అక్కడ ఏమేం చూస్తాము, ఎలా ఎంటర్టైన్ చేస్తాము అనేది కంప్లీట్గా బ్లాగ్స్లో అయితే వస్తూ ఉంటాయి. ఆ బ్లాగ్స్ అస్సలు మిస్ అవ్వకండి. ఇన్ కేస్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్, డోంట్ ఫర్గెట్. అండ్ ఆల్సో ఇప్పుడైతే మేము ప్రెజెంట్ పన్నీర్ టిక్కా బటర్ మసాలా కమ్ నార్మల్ ప్లెయిన్ రోటీ ఆర్డర్ చేసాము. కానీ యాక్చువల్లీ మన సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే కాదు. సో దట్ కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. 5 days ఫుడ్ ప్రాబ్లం అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఐ డోంట్ నో హౌ ఇట్స్ గోయిన్ బి. మెయిన్గా పప్పు, ఈ ఆవకాయ అనుకునే క్యాండిడేట్స్ ఈ పక్కన ఉన్నారనమాట. వాళ్ళతోనే ఎక్కువ ప్రాబ్లము. మిగతా వాళ్ళం మేము ఏదన్నా అడ్జస్ట్ అవుతాం, కానీ కొంచెం వాళ్ళతోనే చూడాలి ఏంటి 5 days ఎట్లా గడుస్తాయి అన్నది ఒక బిగ్గెస్ట్ టాస్క్ అనమాట ఫుడ్ విషయంలో. అండ్ మిగతా వాటిలో అడ్జస్ట్ అవుతారు, కానీ ఒక ఫుడ్ విషయంలోనే చూడాలి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ బ్లాగ్స్ అని చేస్తే అంతకంటే ముందు నేను యాక్చువల్లీ ఫ్లైట్ చూసారు కదా మీరు, ఫ్లైట్లో మా మమ్మీ రియాక్షన్ కనుక్కోవాలనుకున్నా. అమ్మ నీకు అసలు ఎలా అనిపించింది ఫ్లైట్ ఎక్కాక? చెప్పు ఇప్పుడు. నేను జెన్యూన్గా చెప్తాను, అంటే నా ఫస్ట్ టైం ఎక్కడమే, కానీ ఫస్ట్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు ఒక జెయింట్ వీల్లో ఎక్కిన ఎప్పుడైతే ఎట్లయితే ఫీల్ ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అనిపించింది. కానీ రొటీన్గా నేను ఒక్కదాన్ని అనుకుంటా విండో సీట్ దొరికిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేసిన. పక్కనున్న మొత్తం వ్యూయింగ్ సెక్షన్ కానీ అంతా కూడా మస్తుగా ఎంజాయ్ చేసిన. ఒక్క నిమిషం కూడా ఎక్కడ నిద్రపోకుండా ఎంజాయ్ చేసిన. సో మేబీ నేను వర్త్, అంటే అట్లీస్ట్ ఫ్లైట్ టికెట్కి పెట్టిన కాస్ట్కి వర్తబుల్గా నేను నేచర్ని ఎంజాయ్ చేసిన అనుకుంటున్నా. మిగతా వాళ్ళు అయితే కొంచెం నాప్ వేసిండ్రు, కొంచెం చిల్ చేసిండ్రు, కానీ బట్ మనకు అంత ఆపర్చునిటీ లేదు, పక్కన స్ట్రేంజర్స్ ఉన్నారు కదా. సో ఐ థింక్ సో ఈ వ్లాగ్ ఇంకా నచ్చింది అనుకుంటున్నా. ఇక్కడతో ఎండ్ చేసేద్దాం, ఎందుకంటే చాలా లెంత్ అయిపోయింది కదా. రేపటి నుంచి ఇంకా వేరే వ్లాగ్స్ వస్తే అవి కూడా చూసేసేయండి. సో మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి, ఓకేనా? బాయ్ బాయ్.